డెలివరీ అయిన వెంటనే, అంటే లాక్టేషన్ టైంలో. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువ లాట్ ఆఫ్ ఫుడ్ పెట్టేసేయడం వల్ల ఉపయోగం ఏం లేదండి. బేబీకి అందాల్సినంత వరకు న్యూట్రిషన్ మాత్రమే అందితే బెటర్. లేకపోతే తల్లి బాగా లావైపోయి తర్వాత తగ్గడం చాలా కష్టం. ఈ ఇంక్రీజ్ అవ్వడం చాలా ఈజీగా ఇంక్రీజ్ అయిపోతారు, కానీ తగ్గడం చాలా కష్టం. సేమ్ అదే న్యూట్రిషను మళ్ళీ డెలివరీ అయినాక పాలిచ్చే టైంలో కూడా మెయింటైన్ చేయాలండి. సో మెయింటైన్ చేస్తే బేబీకి సప్లిమెంట్స్ అయ్యింది కూడా చక్కగా అందుతాయి అన్నమాట. తర్వాత ఈ లాట్ ఆఫ్ ఫుడ్గా ఏదే అవసరమో అంతవరకు కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించేసి న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి ఉన్నాయి, ఐరన్ కంటెంట్ ఉన్నాయి, బి కాంప్లెక్స్ కంటెంట్ ఉన్నాయి, ఇలాంటివన్నీ పెడితే మంచిది. తర్వాత కాఫీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. కాఫీ తాగటం వలన కొంతమంది అమ్మమ్మలు వాళ్ళు కొంచెం డ్రై అవుతుంది, సూచెస్ తొందరగా హీల్ అయిపోతాయని ఇస్తారు, కానీ బెటర్ కాఫీ అవాయిడ్ చేస్తే. మళ్ళీ ఆ కెఫీన్ మూలం కూడా బేబీ కొంచెం సఫర్ అవుతుంది అనమాట. కొంచెం ఇరిటేషన్, నైట్ టైం నిద్ర రాకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ప్రాబ్లీ అయి ఉండొచ్చు అని మేము ఎర్లీ కావాలంటే పొద్దున్నే తాగొచ్చు అని, ఈవినింగ్ కాకుండా అని చెప్తాం అనమాట. ప్రెగ్నెన్సీలో ఏ న్యూట్రిషన్ అయితే చక్కగా మెయింటైన్ చేస్తారో అదే న్యూట్రిషన్ కూడా మెయింటైన్ చేయాలి. అలాగే డిహెచ్ఏ కూడా ఇంపార్టెంట్ అండి. డిహెచ్ఏ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఇంపార్టెంట్. ఇదివరకు ఈ కాన్సెప్ట్ లేదు, కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా డిహెచ్ఏ ఉండే ఫుడ్స్ తినమంటున్నాము. అదర్వైజ్ డిహెచ్ఏ సప్లిమెంట్స్ అన్నా ఇస్తున్నాం అనమాట. తర్వాత ఇంటర్వెల్స్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇంటర్వెల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కనుక బేబీకి ఫీడ్ చేస్తా అంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ తను ఎక్కడన్నా కుదరక అయితే జస్ట్ పంప్ చేసుకుని పెట్టుకోవడం కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అది కూడా బెటరేనండి. ఈ రోజుల్లో ఎక్కువగా మదర్స్ పంప్ చేసి పెడుతున్నారు. సో వాళ్ళకి జాబ్ చేయడం వల్ల కుదరకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పంప్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నారు, అది బేబీకి ఫీడ్ చేస్తున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ.